వాళ్ళల్లో గిల్టీనెస్ కాన్షియస్నెస్ అయితే ఉంటది. గిల్టీ కాన్షియస్నెస్ అయితే ఉంటది. వాళ్ళు నిజంగా సరిగ్గా చూసినా వీళ్ళకి అలా అనిపించదు. బేసిక్ గా అయితే తల్లిదండ్రులకు ఆ ఫీలింగ్ ఉండదు. కానీ ఇక్కడ రాజకీయాల్లో తల్లిదండ్రులాగా ప్రవర్తించరు కదా. కేశినేని అపర కోటీశ్వరుడు, రియల్ ఎస్టేట్ వ్యాపారి, ప్లస్ ఇవాళ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఈ వ్యవహారాలు ఎన్ని చక్రాలు తిప్పుతాడు ఆయన. లోకేష్ కి సన్నిహితంగా మెలుగుతున్న వ్యక్తి. ఇప్పుడు ఆ ఎయిర్పోర్టు, ఆ విమానాశ్రయం, ఈ ప్రపోజల్స్ అన్ని ఓకే చేయించింది అతనే కదా, వెంటబడుతోంది. అతనికి బాగా యాక్సెస్ ఉంది లోకేష్ దగ్గర, ఇతనికి యాక్సెస్ లేదు. ఆ విధమైనటువంటిది సార్. ఒకటి ఒక రకంగా ఇప్పుడు కొలుకుపూడి లాంటి ఎమ్మెల్యేలు చూసినప్పుడు వీళ్ళు ముక్కుసూటిగా వెళ్ళిపోతున్నారు అని అనుకోవాలా, పార్టీ లైన్ దాటి క్రమశిక్షణ తప్పుతున్నారు అనుకోవాలి? పార్టీ లైన్ దాటడం అయితే నిజం. ఇప్పుడు ఇది ఎట్లుంటదంటే, నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అంటారు. ఇదివరకు రఘురామకృష్ణరాజు పార్టీ విధానానికి వ్యతిరేకమే కదా అతను మాట్లాడింది. అవును, అతన్ని తెలుగుదేశం మీడియా హైలైట్ చేసింది. ఇప్పుడు ఒరిజినల్ గా చెప్పాలంటే తెలుగుదేశంలో రఘురామకృష్ణరాజు ఆయన. అలాగే పాపం ఈయనకి ఎవరో సపోర్ట్ చేయట్లేదు. మరి అలా అయితే మీడియా లేదు కదా వీళ్ళ చేతిలో. సాక్షి వాళ్ళు రాజుగారికి వచ్చిన సపోర్ట్ ఈయనకి లేదు మీడియాలో. నేను అనేది సాక్షి వాళ్ళు ఇప్పుడు రాస్తున్నారు కదా, వీళ్ళకి మీడియా లేదు. పేపర్ ఛానలే ఉంది వాళ్ళకైతే. ఆయనకి లాగా ఈయన బయటకు వచ్చి రచ్చబండ ఇలాంటివి ఏం చేయట్లేదు. అది